చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ News24. గంటల సమయంలో అంటే స్టార్ట్ అన్న తర్వాత మీరు మొదలు పెడితే స్టాప్ అనగానే ముగ్గు పక్కకు పెట్టేయాలి. అదే రూల్ కరెక్ట్. గంటన్నర సమయము మీకు ఇస్తున్నాం కాబట్టి వినిపిస్తుంది అందరికీ. థ్యాంక్ యూ. సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా మనకు సంక్రాంతి అనగానే మనకు ముగ్గులు గుర్తొస్తాయి, అట్లనే మనకు సకినాలు గుర్తొస్తాయి, అరిసెలు గుర్తొస్తాయి. అందరు అప్పాలు చేసుకున్నారా? అయితే ఈరోజు శ్రీ కోరకంటి చంద్ర గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించుకున్నట్టుగానే ఈసారి మనము ఈ జిఎం కాలనీ గ్రౌండ్ లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఫెయిల్ అయినానే భావప్రేమ కోసం. అయితే పెట్టిన తర్వాత మంచిగా ఉంటుంది. అవును, నాకనే సత్యం ఎందుకంటే తిన్నరా ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఏటా ముగ్గుల పోటీలను సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించేటువంటి సంస్కృతి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించినాం. ఉద్యమ సమయంలో ప్రతి ఇంటి ముంగట తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రతి ఒక్క ఆడపడుచు ముగ్గులు వేసి తెలంగాణ రాష్ట్రం కావాలని వాళ్ళ మనోభావాలను చెప్పినటువంటి సందర్భం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా, మహిళా సోదరులందరూ కూడా వాళ్ళ మనోభావాలను చెప్పుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ ముగ్గుల పోటీలలో వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరిమణి కూడా మాకు కేసీఆర్ గారి పాలన కావాలని ముగ్గులు వేస్తున్నటువంటి సందర్భం. రేపటి సంక్రాంతి పండుగ రోజు కూడా మీ మనోభావాలను తెలిపేటువంటి విధంగా ముగ్గులలో ఖచ్చితంగా
ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటేనే ఈ యొక్క బంగారు తెలంగాణ నిర్మితమవుతుంది అనేటువంటి విషయాలను మీరు చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.